రేపటి నుంచి 18వ లోక్సభ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జూలై 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలి రోజే దాదాపు 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సమావేశాల్లో తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, రేపటి నుంచి జూలై 3వ తేదీ వరకు కూడా 18వ లోక్సభ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఇటీవల 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభకి గెలుపొందిన ప్రాతినిధ్యం వహిస్తున్న నూతన సభ్యులంతా చేత కూడా ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటుగా స్పీకర్ ఎన్నిక, అలాగే రాష్ట్రపతి ప్రసంగంతో పాటుగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన చర్చ, వాటికి సమాధానంతో ఈ సమావేశాలు ముగియబోతున్నాయి. తదుపరి జూలై 3వ వారంలో బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాల్లో జరగబోతున్నాయి. రేపు తొలి రోజు సుమారు 280 మంది లోక్సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకి లోక్సభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రత్యేక సమావేశాలు కావడంతో ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం కానీ శూన్య గంటకు కానీ ఏవి కూడా లేవు. కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమం మాత్రమే జరుగుతుంది. ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్ ని 7 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఒడిశా నుంచి, కటక్ నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. గతంలో బీజేడీ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరిన తర్వాత ఆయన్ని ప్రొటెం స్పీకర్ గా రాష్ట్రపతి నియమించడం జరిగింది. సో రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తొలుత ప్రధాని మోడీ తొలుత ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సీనియారిటీ ఆధారంగా కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, ఈ విధంగా వీరంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత సహాయ మంత్రులు, ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్రాల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అక్షర క్రమంలో రాష్ట్రాల వారీగా ఉన్న ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే గోపి, స్పీకర్ ఎన్నిక కూడా రేపే జరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మరి ఎప్పుడు ఉంటది? స్పీకర్ ఎన్నిక రేపు లేదు. 27వ తేదీన 26వ తేదీన స్పీకర్ ఎన్నిక కార్యక్రమం అనేది ఉంటుంది. రేపు, ఎల్లుండు 2 రోజుల పాటు కేవలం ప్రమాణ స్వీకార కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. ప్రొటెం స్పీకర్ నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తారు. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి సపరేట్ డేట్ ని డిసైడ్ చేయడం జరిగింది. 27వ తేదీన రాష్ట్రపతి ప్రసంగం అనేది ఉండబోతోంది. అనంతరం చివరిన జూలై 3వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి. ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన ప్రధాని మోడీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో స్పీకర్ ఎన్నికతో ఈ ప్రభుత్వ ముఖ్యంగా బల పరీక్ష అనేది కూడా జరగబోతోంది. ఈ ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం 293 మంది సభ్యులతో ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కావాల్సిన సంఖ్య బలం ఉందని చెప్పి ప్రభుత్వం అయితే ధీమాగా ఉంది. సో మళ్ళీ ఓం బిర్లానే ఈ 18వ లోక్సభకు కూడా స్పీకర్ గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. స్పీకర్ గా పురంధరేశ్వరి, అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మరొకరిని ఎంపిక చేస్తారన్న చర్చ జరుగుతున్నప్పటికీ 17వ లోక్సభను సమర్థవంతంగా నిర్వహించిన ఓం బిర్లా ఆయన కోటా నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్నారు. 17వ లోక్సభ మొత్తానికి కూడా ఆయనే స్పీకర్ గా వ్యవహరించారు. ఎటువంటి డిప్యూటీ స్పీకర్ లేరు. అయితే ఈసారి డిప్యూటీ స్పీకర్ లో ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ కి తదుపరి స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. సో దాన్ని నెక్స్ట్ సెషన్ లో ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం కనిపిస్తుంది. సో 26వ తేదీన స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. సో ఏకగ్రీవంగానే స్పీకర్ ఎన్నిక చేయాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుంది. అయితే స్పీకర్ ఎన్నికకి తమ తరపు అభ్యర్థిని కూడా బరిలో ఉంచాలని చెప్పి ఇండియా కూటమి భావిస్తోంది. థ్యాంక్ యూ గోపి.